హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ద మోటివేషనల్ జర్నీ. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఒక స్కూల్లో సెషన్ తీసుకున్నాక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ మొదలయ్యింది. అప్పుడు అందులో ఒక 8th క్లాస్ పాప నాకు ఏమని ప్రశ్నించిందంటే, గురూజీ, నాకు ఎప్పుడు కూడా ఒక విషయంలో బాధ అనిపిస్తుంటుంది. నాకు ఎప్పుడు కూడా అమ్మ నా మాటల్ని అర్థం చేసుకోవట్లేదు, అమ్మ నన్ను అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంటుంది. ఎప్పుడు కూడా అమ్మ ఏది చెప్పినా సరే నాకు కోపం వస్తుంది, నాకు చిరాకు వస్తుంది గురూజీ, బట్ ఐ లవ్ మై మదర్. సో దీని నుంచి ఎలా నేను బయటపడాలి అని చెప్పేసి ఆ పాప అడిగిందనమాట. అయితే నేను దానికి ప్రతి ప్రశ్నగా నేను అడిగాను ఏంటంటే, ఇలా మీ అందరిలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందని చెప్పేసి నేను ఆ క్లాస్లో అడిగాను. మీరు ఫ్రెండ్స్ బిలీవ్ చేయరు, 99 అంటే హార్డ్లీ 1 or 2 పర్సన్స్ హ్యాండ్ రైజ్ చేయలేదు, కానీ మ్యాక్సిమం అందరు కూడాను చేతులెత్తారు. అంటే ఇక్కడ విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అందరం కూడా ఈ అమ్మ విషయంలో ఎక్కడో ఒక దగ్గర ఈ పొరపాటు చేస్తూనే ఉంటాము. అందుకని ఈ విషయం పైన మాట్లాడాలనిపించింది. సో కమ్ టు ది టాపిక్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అమ్మ అనే విషయంకి మీరు ఒకే ఒక్క ఆస్పెక్ట్ తీసుకోండి. అమ్మ మనల్ని అర్థం చేసుకోలేదు, అమ్మ మన మాటల్ని అర్థం చేసుకోలేదు, అమ్మకి ఏది అర్థం కాదు అన్న సహజమైన ఆలోచన మనందరికీ వస్తుంటుంది. కానీ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోండి, మనకి ఈ ప్రపంచంలో ఏ భాష తెలియనప్పుడు, ఏ మాట రానప్పుడు, అమ్మ ఒడిలో ఉండేటప్పుడు మనం కనీసం మనకి మాట్లాడడం కూడా రాదు. ఆ టైంలో కూడాను మనకి ఎప్పుడు ఆకలేస్తుందో అమ్మకి అర్థమయ్యేది. ఆ టైంలో మనము ఏదో తెలియని భాషల ఆ ఊ తా తూ ఏదో మాట్లాడేవాళ్ళం. అమ్మ పొంగిపోతూ పక్కనున్న మామయ్యని, అమ్మమ్మని, నాన్నమ్మని, తాతయ్యలకి చెప్పేదనమాట. ఇదిగో తాత అన్నాడు అని చెప్పేసి, ఇదిగో నా కూతురేమో అమ్మ అన్నాదని చెప్పేసి, మనము మాటలు రాని రోజుల్లో మనం ఏం చెప్తున్నామో అది కూడా అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అమ్మ మాత్రమే మిత్రమా. ఇంకో విషయం, మనం ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మనం పుట్టినాక మిగతా రిలేషన్స్ అన్నీ, మిగతా బంధాలు అనేది ఎవరైనా కానివ్వండి, అన్ని బంధాలు కూడాను మన పుట్టిన తర్వాత ఏర్పడతాయి. కానీ అమ్మ అనే బంధం మనకి మనం పుట్టక ముందు 9 నెలల క్రితం అమ్మతో అనుబంధం ఏర్పడుతుంది. మనం ఎలా ఉంటామో అమ్మకు తెలియదు. కనీసం మన తాలుగా పరిస్థితి ఏంటో కూడా అమ్మకు తెలియదు. కానీ ఆ తెలియని పరిస్థితులు కూడా అమ్మ ఎంత జాగ్రత్తగా నా బిడ్డ అని కాపాడుతూ ఆ 9 నెలలు ఎంత ప్రేమతో కాపాడుతుంది చెప్పండి మిత్రమా. అలాంటి అమ్మ మనల్ని అర్థం చేసుకోదా చెప్పండి. మనం పుట్టక ముందు ఎవరైనా సరే ఏదైనా కారం వస్తువు ఇచ్చారనుకోండి అమ్మకి, అది తింటే ఎక్కడ నా కడుపులో ఉన్న బిడ్డకి కారం తగిలితే మండుతుంది అన్న ఆలోచన ఉండే వ్యక్తి అమ్మ. మనం పుట్టక ముందు మన మంచి కోసం ఆలోచించే అమ్మ, మనం పుట్టక ముందు మన యొక్క శ్రేయస్సు, మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో, ఏది తింటే మనం ఆరోగ్యంగా ఉంటామో అని ఆలోచించే అమ్మ ఈరోజు మన భాషను అర్థం చేసుకోలేదా, మన మాటని అర్థం చేసుకోలేదా చెప్పండి. కానీ ఎప్పుడు కూడా ఇది ఒక మిస్ అండర్స్టాండింగ్ అనొచ్చు, మిస్ కమ్యూనికేషన్ అనొచ్చు. అమ్మతో చాలామందికి మాత్రం ఇలా అనిపిస్తుంటుంది, ఏంటంటే అమ్మ అర్థం చేసుకోలేదు అని చెప్పేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎప్పుడు అలా అనుకోవద్దు. నాట్ ఓన్లీ దట్, అదొక్క విషయమే కాదు. ఇప్పుడు సహజంగా కొన్నిసార్లు కోపం వస్తే, అమ్మ నీకేం పిచ్చా, నీకేం అర్థం కాదా అని కసురుతో కూడా మాట్లాడే పిల్లలు ఉంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుంచుకోండి, అమ్మని మాత్రం ఎప్పుడు పిచ్చిది అనొద్దురా ప్లీజ్. ఈ విషయంలో మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక 25 years ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి ఎప్పుడు కూడా అనిపించేది, వాళ్ళ అమ్మ ఆడే మాటలని కూడా పిచ్చి మాటలు అని చెప్పేసి, అమ్మ పిచ్చి మాట్లాడుకుని ఊరుకో అమ్మ అని చెప్పేసి ఆ పిల్లవాడు ఎప్పుడు కూడా అమ్మని కసురుతుండేవాడు. ఒకసారి మరీ చిరాకు వచ్చి ఏమనిపించిందంటే, వాడు ఎక్కడ పనిచేసేవాడంటే ఒక పిచ్చి హాస్పిటల్లో, ఒక మెంటల్ హాస్పిటల్లో ఒక వ్యాన్ డ్రైవర్గా పనిచేసేవాడు. ఏ వ్యాన్ అయితే ఫుడ్ అవన్నీ తీసుకొస్తుంటుంది ఆ పిచ్చి వాళ్ళ కోసం, దాంట్లో వాడు పనిచేసేవాడు. అనుకోకుండా ఏమనుకున్నాడంటే, ఈ పిచ్చాలతో కూడా మా అమ్మని తీసుకొచ్చి పెట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి వాడు ఏం చేశాడంటే, అమ్మని తీసుకొచ్చేసి ఆ పిచ్చి హాస్పిటల్లో పెట్టేశాడు. రోజు పాపం అమ్మ వాడిని అలా చూసేదనమాట, రోజు వెయిట్ చేసేది, వాడి వ్యాన్ వస్తుంటే అలా చూస్తూ ఉండేదన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఒకరోజు ఏం జరిగింది తెలుసా, ఆ వ్యాన్ వస్తూ ఈ మెంటల్ హాస్పిటల్కి కొద్దిగా దూరంలోనే ఆ వ్యాన్ పంచర్ అయిందనమాట.
వాడు ఏం చేశాడంట, పిల్లాడు దిగేసి ఆ టైర్ మార్చాలి కదా, ఆ టైర్ తీసేసి వేరే గాలున్న టైర్ ఫిక్స్ చేశాడు. ఈ ఫిక్స్ చేస్తున్న తరుణంలో ఈ పాత టైర్కున్న నట్ బోల్ట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ పక్కన పెట్టాడు అనమాట. ఆ పక్కన పెడితే ఏం చేశారు, ఇంతలో బిగుస్తుండగా ఏమైంది, వాటిని అన్నా ఫిక్స్ చేస్తున్న తరుణంలో ఇంతలో ఆ పక్క నుంచి ఒక కుక్క వెళ్ళిందనమాట. ఆ కుక్క యొక్క కాలు తగిలి ఆ నట్ బోల్ట్స్ అన్నీ పక్కనున్న గొంతులో పడిపోయి, కాలువలో పడిపోయాయి అనమాట. అయితే వాడు ఇక పిచ్చి లేచింది వాడికి. అయ్యో ఈ నట్స్ ఇప్పుడు ఎలా బిగించడం అని చెప్పేసి ఆలోచిస్తూ కూర్చున్నాడు. అలా అక్కడే ఆ టైర్ మీద కూర్చోని ఆలోచిస్తున్నాడు అనమాట. ఈ అమ్మ అన్నీ చూస్తుంది. అయ్యో నా కొడుకు వచ్చాడు, ఏమైందని చెప్పేసి నెమ్మదిగా నడుచుకుంటూ ఆ ప్లేస్కి వచ్చిందనమాట. ఏమైందానా అనేది, పిచ్చిది నీకేంటి అర్థమవుతుంది నేను చెప్తానని చెప్పేసి మళ్ళా కసిరాడు. కానీ ఆ తల్లి చెప్పింది, ఏనాన్న నీ సమస్య చెప్పురా, అవకాశం ఉంటే నేను హెల్ప్ చేస్తాను రా అన్నది. నువ్వు హెల్ప్ చేసిన చాలులే అమ్మా, నీకు అసలే పిచ్చి అని చెప్పేసి కొద్దిగా కసిరాడు. కానీ మళ్ళీ ఎందుకో వీడికి అనిపించింది, ఒకసారి అమ్మకు చెప్దామని చెప్పేసి, ఏం లేదమ్మా ఇలా నేను టైర్ మారుస్తుంటే, పంచర్ అయిన టైర్ మారుస్తుంటే అనుకోకుండా ఈ నట్ బోల్ట్స్ అన్నీ కూడాను ఈ గొంతులో పడిపోయి, దీనికి బిగించడానికి ఇప్పుడు నా దగ్గర నట్స్ లేవు, మార్కెట్కి వెళ్ళి తేవాలా, ఏం చేయాలా ఏం అర్థం కావట్లేదు, అటువైపు చూస్తే మీ అందరికీ ఫుడ్ ఇవ్వడానికి టైం అయిపోతుందని చెప్పి అన్నాడు. అప్పుడు అమ్మ ఏం చెప్పింది తెలుసా, నాన్న ఒక పని చేయి, మిగతా 3 టైర్స్ ఉన్నాయి కదా, ఆ 3 టైర్స్లోంచి ఒక్కొక్క బోల్ట్ తీసి దీన్ని బిగించేసి నువ్వు ఇక్కడి వరకు వచ్చేస్తే తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఈ పని మెకానిక్ షాప్కి వెళ్ళి మిగతా నట్ బోల్ట్స్ కూడాను అన్నీ ఫిట్ చేయించుకో అని చెప్పాను. చూసారా ఫ్రెండ్స్, అమ్మ పిచ్చిది అనే పిల్లాడికి ఆ రోజు నిజంగా పిచ్చి అనిపించింది అనమాట. అయ్యో నా అమ్మకి ఇంత నాలెడ్జ్ ఉందా, ఇంత చిన్న విషయం మా తలకి ఎక్కలేదా నా తలకి అని చెప్పేసి ఆ పిల్లాడికి అనిపించింది అనమాట. ఇలానే ఫ్రెండ్స్ మన జీవితంలో ఎన్నో విషయాల్లో అమ్మకున్న అనుభవం వేరు, అమ్మకున్న ఆలోచన తీరు వేరుంటుంది. కానీ అది మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం ఏ నది అయితే దాటాలో ఆ నది ఆల్రెడీ అమ్మ దాటి వచ్చింది, అమ్మకు అనుభవం ఉంటుంది. ఇంకా అన్నిటికంటే విశేషం ఏంటంటే మన యొక్క శ్రేయస్సు, మన యొక్క బాగోగులు, మన యొక్క జీవిత వైభవం, ఇవన్నీ కోరుకునేది ఈ ప్రపంచంలో ఒకే ఒక్క పర్సన్ అంటే నిస్వార్థంగా, ఏ స్వార్థం లేకుండా, ఏ రిటర్న్ బ్యాక్ ఏమీ ఆశించకుండా, ద అన్ఫ్లించింగ్ ప్రేమ, ద అన్కండిషనల్ ప్రేమ అని చెప్పొచ్చు అనమాట. ఆ ప్రేమ ఎవరిదైనా ఉంది అంటే కేవలం అమ్మది మాత్రమే మిత్రమా. సో అమ్మని ఎప్పుడు కూడా కించపరచకండి. అమ్మ పిచ్చిది కాదు నాన్న, అమ్మది కేవలం మన పట్ల ఉన్న పిచ్చి ప్రేమ మాత్రమే ఫ్రెండ్స్. ఆ పిచ్చి ప్రేమను అర్థం చేసుకోండి, ఆ పిచ్చి తల్లి యొక్క పిచ్చి ప్రేమని అర్థం చేసుకొని ప్రవర్తించండి. ఓకే, మీరు చిన్న పిల్లలు, ఇంకా టైం ఉంది, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, అమ్మకి మనం తిరిగి ఎన్ని వస్తువులు కొనిపెట్టినా, ఏది ఇచ్చినా కూడాను రుణం అయితే తీర్చుకోలేమన్నమాట. అందుకని చెప్పేసి అమ్మతో ప్రేమగా మాట్లాడండి చాలు, అంతకన్నా అమ్మ ఇంకేమీ కోరుకోదు మన నుంచి. కానీ కించిత్ మాత్రం ఒక విషయం జాగ్రత్త పడండి, ఎట్టి పరిస్థితులు మాత్రం అమ్మని కన్నీళ్ళు రానివ్వకండి. ఒకవేళ అమ్మ జీవితంలో కన్నీళ్ళు వచ్చాయంటే అది ఆనంద బాష్పాలు అయి ఉండాలి. నీ సక్సెసో లేకపోతే నువ్వేదో సాధించో అమ్మ ముందుకొచ్చి అమ్మ పాదాలకు దండం పెడితే అమ్మ ఆనందంతో ఏడ్చేటట్టు ఉండాలి, కానీ బాధతో ఏడ్చేటట్టు ఎప్పుడూ ఉండకూడదు. ఈ ప్రపంచంలో అందరి ఆశీస్సులు కూడా ఏదో స్వార్థంతో కూడుకుంటాయి, కానీ అమ్మ యొక్క ఆశీస్సులు మాత్రం ఏ కండిషన్ లేకుండా కేవలం నా బిడ్డ బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి అమ్మ నాన్న. సో మై డియర్ ఫ్రెండ్స్, అమ్మని అమితంగా ప్రేమించండి. జీవితంలో దేనికి లోటు ఉండదు మిత్రమా. ప్లీజ్ డూ ఇట్, లవ్ అవర్ మదర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఇంకా చక్కటి వీడియోస్ మళ్ళీ చేద్దామా, మళ్ళీ మాట్లాడుకుందామా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే, హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ మదర్. థ్యాంక్ యూ వెరీ మచ్.